జీవితంలో దైవానికి కాదు, కర్మకి నువ్వు భయపడాలి. ఎందుకో నీకు తెలుసా? జాగ్రత్తగా ఒక్కసారి ఈ మాటలు విను. స్వార్థపూరిత లోకంలో నువ్వు నిస్వార్థంగా బ్రతకాలనుకుంటే అడుగడుగున అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి ఖచ్చితంగా నువ్వు సిద్ధంగా ఉండాలి. చేసి చూపించేవారు మాటలకు తావియ్యరు, మాటలకు చెప్పేవాళ్ళు చేతలకు పని చెప్పరు. మనసు చాలా విచిత్రమైనది. మర్చిపోవాలనుకున్నది పదిలంగా దాస్తుంది, గుర్తు పెట్టుకోవాలనుకున్నది మరిపించేస్తుంది. ఎంత విచిత్రమో కదా. అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండేవాళ్లకు అస్సలు ఉండదు. ఎంత విచిత్రమో చూడు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి. ఈ మూడింటిలోనూ మనం ఎప్పటికీ కూడా అస్సలు ఉండకూడదు అని తెలుసుకో. మన గురించి అన్నీ తెలిసిన వాళ్లే మనల్ని మోసం చేస్తారు అని గుర్తుపెట్టుకో. వేలల్లో ఒక్కడిగా నిలవకున్నా పర్వాలేదు, వేలు పెట్టి చూపించుకోకుండా బ్రతకగలిగితే అదే నీకు 10,000 అని తెలుసుకో. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది, మాటల్లో చెప్పలేనిది. మన అనుకున్న వారే మన ముందు ఒకలా వెనక ఇంకోలా మాట్లాడతారు, మనల్ని పూర్తిగా చెడు చేస్తారు కూడా. జీవితంలో బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ బాధ పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మన కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు ఒక్కసారి గుర్తొచ్చినా చాలు, అవే వచ్చేస్తాయి, కారిపోతాయి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మన మాటలు వాళ్ళకి ఓదార్పునివ్వాలి, బాధని మరిపించేలా ఉండాలి. అంతేకాని ఇంకాస్త వాళ్ళని పొడిచి పొడిచి బాధని పెంచేలా అస్సలు ఉండకూడదు. మనిషి మాటలు 2 ఏళ్లకే నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోదు. ఎంత విచిత్రమో చూడు. సముద్రంలో అలలు, మధ్య తరగతి వాడి కలలు రెండూ ఒకటి. తీరం చేరినట్లే చేరి వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితాన్ని నడిపించేది ఆశ, మరి నాశనం చేసేది అత్యాశ. ముళ్ళ బాట దాటితే పూల బాట. అలానే సవాళ్లు ఎదుర్కొంటేనే సక్సెస్ కూడా నీకు తోడవుతుంది అని తెలుసుకో. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. జాగ్రత్త. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించి ఒక్క రోజున గౌరవంగా గర్వంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసులో నువ్వు మంచి స్థానాన్ని సంపాదించుకోమని. ఇవి నేర్చుకుంటే జీవితం బాగుంటుంది. ధనం ఇచ్చేవాళ్లకంటే ధైర్యం ఇచ్చేవాళ్లే గొప్పవాళ్ళు. సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాళ్ళు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే. అందుకే పేదవాళ్ళంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని. నిజమే కదా. ఎప్పుడూ దైవానికి కాదు, కర్మకి భయపడు. ఎందుకంటే దైవం క్షమించినా సరే కర్మ మాత్రం అనుభవించాల్సిందే. జీవితంలో ఎక్స్పెక్ట్ చేయడం మానుకో, యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. జీవితంలో వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. రహస్యం దాచే కొలది దాని ప్రభావం ఎక్కువై తీరని నష్టాన్ని నీకు కలిగిస్తుంది. నిద్రలో వచ్చే కళ్ళు నిజం కాదు, కానీ ఏ కల కోసమైతే నీ నిద్రని వదులుకుంటారో ఆ కలే నిజమవుతుంది. ఎంత చదువుకున్నామన్నది ముఖ్యం కాదు, ఆ చదువుకి తగ్గట్లు ఎంత సంస్కారం నేర్చుకున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. నిన్ను అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి లేకపోవచ్చు, వాళ్ళని అర్థం చేసుకునే మనసు నీకు ఉంది కదా. కావాలనుకున్నప్పుడు సర్దుకుపోవడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. బద్ధకం నీ బాధ్యతల భారాన్ని రెట్టింపు చేస్తుంది, భవిష్యత్తుని
ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఒకరి మీద నింద వేసే ముందు నువ్వు నిజం తెలుసుకో. ఆ నింద నిజమే అయినా అదే తప్పు నువ్వు ఎప్పుడైనా చేయలేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఆలోచించు. పట్టింపులకు పోతే అనర్థం, పట్టించుకోపోతే నిశ్శబ్దం. నువ్వెంత నేనెంత అంటే యుద్ధమే కదా. ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించొద్దు, మార్చాలని ప్రయత్నించకు. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. ఆలోచించు, తెలుస్తుంది. అమ్మా నాన్న ఉంటే బంధం తెలుస్తుంది. అమ్మ లేకపోతే బాధ, నాన్న లేకపోతే బాధ్యత. అదే ఇద్దరూ లేని రోజున అసలు బ్రతుకంటే ఏంటో నీకు స్పష్టంగా తెలుస్తుంది. నీ కళ్ళ ముందు ఉంటుంది. నాది అన్న భావనే నీ చేత ఏదైనా చేయిస్తుంది. ఒక్కోసారి మంచి చెడ్డ అన్న విచక్షణ కూడా పూర్తిగా మరిపిస్తుంది. ఓపిక చాలా విలువైనది. ఎంత అంటే జీవితంలో అంత నేర్చుకుంటావు, అంత పైకి ఎదుగుతావు. ఈ సమాజంలో నువ్వు నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్లు మారడమే మనిషి యొక్క నైజం. రాయిని చెక్కితే శిల్పం అవుతుంది, అద్దాన్ని చెక్కితే ముక్కలవుతుంది. మనిషికి ఓర్పు చాలా అవసరం. అది లేకపోతే చిన్న విషయానికే చతికిల పడిపోతాం. నేర్పు లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేం. అందుకే మనిషికి ఆస్తి అంతస్తుల కంటే ఓర్పు, నేర్పు, సహనం ఇవి ఉండడం చాలా ముఖ్యం. అప్పుడే జీవితం మారుతుంది కూడా. ఎప్పటికీ నీ నుంచి వాటిని వదలకు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి. ఎందుకంటే కాలమే వాళ్ళకి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కాదు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి సామాన్యంగా అందరిలో ఉండవు. చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే వీలైనంత దూరంగా పెట్టడమే మంచిది. అనుకోకుండా పరిచయమైన వాళ్లతోనే వదులుకోలేని బంధం వస్తుంది. అందుకే దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు. దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. నిదానంగా అన్నీ తెలుస్తాయి. మనిషి ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, కోల్పోయినవన్నీ తిరిగి దక్కించుకోవచ్చు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తుకు. పని చేస్తూ పోతే అదే పరిగెత్తుకుంటూ నీ వెంట వస్తుంది అని తెలుసుకో. ఓపిక పట్టు, అన్నీ అర్థమవుతాయి. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే అలానే ఉంటావు, బాధల్లో ఉండాలని అనుకుంటే అలానే ఉంటావు. ఏదైనా నీ మనసు మీద, నీ ఆలోచనల ధోరణిపైనే ఉంటుంది అని తెలుసుకో. దీన్ని మన పూర్వీకులు యద్భావం, తద్భావతి అని కూడా అంటూ ఉంటారు కదా. నువ్వు ఆలోచించే దాంట్లోనే నీ జీవితం ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. చెట్టు నుండి పువ్వులు వేరే వాటి అందాన్ని కోల్పోయినా సువాసన కోల్పోదు. అలానే నచ్చిన మనుషులు మనకు దూరమైనా మన మనసులో జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు, అలానే శాశ్వతంగా ఉంటాయి. నిజమే కదా. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.